US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఆర్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ బాసరా ఇన్స్టిట్యూట్ తరఫున శుభాకాంక్షలు అండి. టీచర్ ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలి, సో ఎలాంటి మెలికలు నేర్చుకోవడం వల్ల సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. ముందుగా నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. ఎడ్జిటి ఇందులో ప్రధానంగా 11,000 ఉద్యోగాలు రావడం జరిగింది డిఎస్సిలో. ఇందులో సుమారుగా 6,500 ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి, 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో ఒక ఎడ్జిటి అభ్యర్థి అంటే డిఎడ్ చేసిన అభ్యర్థికు ఇంతకంటే మంచి గొప్ప అవకాశం వల్ల మీకు జీవితంలో రాదు. ఎందుకంటే 60-70 వేల మందే మీరున్నారు. ఈ 60,000-70,000 మందికే సుమారుగా 6,500 పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్టులు. అవి 2017తో పోల్చుకుంటే ఇవి ఎక్కువ పోస్టులు. కాబట్టి అభ్యర్థులు మీరు ఒక 3 నెలలు కనుక దీనిపైన ఒక కఠోర శ్రమ కనుక చేసినట్లయితే ఒక మంచి ఉద్యోగము అనేది మీకు సాధ్యమవుతుంది. ఎందుకంటే టీచర్కున్న రెస్పెక్ట్, వాల్యూ మీకు సమాజంలో తెలిసింది. ఒక డాక్టర్కి, ఒక టీచర్కి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసినట్లయితే 10,000 15,000 సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ ఒక గౌరవంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి స్కేల్ కూడా ఉంది. కాబట్టి అభ్యర్థులు తెలిసి తెలియక మేము చదివినామనో లేకుంటే ఇంకా మేము ఆల్రెడీ చదువుతున్నామనో కొన్ని తప్పిదాలు చేస్తున్నారు. ఎలాంటి తప్పిదాలు చేయడం మూలంగా ఉద్యోగానికి మిస్ అవుతున్నారు. మీకు తెలిసి తెలియక చాలా అభ్యర్థులు మిస్టేక్ చేస్తున్నారు. ఎడ్జిటి ఉద్యోగం రావాలి అంటే మీరు కీలకమైనటువంటిది మ్యాథ్స్ పైన, సో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ పైన అండ్ మెథడ్స్ పైన, ఈ 3 సబ్జెక్టుల పైన కనుక మీరు ప్రధానమైన దృష్టి సాధించినట్లయితే ఉద్యోగంలో 50% సక్సెస్ అయినట్టే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ మెథడ్స్ సబ్జెక్ట్, ఈ 3 సబ్జెక్టుల పైన కనుక మీరు ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయగలిగితే ఉద్యోగంలో ఒక 50% మీరు సాధించినట్లయితే. దాని తర్వాత విద్యా దృక్పథాలు. అదేవిధంగా సో ఈ విద్యా దృక్పథాలు కనుక అండ్ సైన్స్, ఈ స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇవే అధిక స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో కాబట్టి వీటిపైన కూడా దృష్టి పెట్టేసినట్లయితే ఎడ్జిటి ఉద్యోగం సాధించవచ్చు. ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో దాదాపు నేను ఇంతకుముందు డెమోలలో మా యూట్యూబ్లో కూడా చెప్పినాం. బాసరా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రతి 10 మంది అభ్యర్థులు 8 మంది ఉద్యోగాలు సాధిస్తారు. అలాంటి క్వాలిటీ ఇస్తున్నాము. కోచింగ్ అనేది కంపల్సరీ అవసరము. ఎందుకంటే ఇక్కడ కోచింగ్ తీసుకోకుండా మనము చదివినట్లయితే ఇక్కడ షార్ట్ కట్ ఒక కోచింగ్ అనేది ఒక ఈజీ వేని సూచిస్తుంది. సో మనం చదువుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మంచి కోచింగ్ రాలేని వాళ్ళు ఉంటే మీరు మంచి బుక్స్, మార్కెట్లో ఉన్నటువంటి మంచి బుక్స్ను తీసుకోండి. సో కొందరు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతుండ్రు. ఏదైనా సరే ఆఫ్లైన్ మీదికి రాదు. కాబట్టి జాగ్రత్తగా చదవండి. అది కోచింగ్ అనేది నా ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ రాలేని అభ్యర్థులు కూడా ఒక మంచి బుక్ని సెలెక్ట్ చేసుకోండి. మంచి బుక్ని సెలెక్ట్ చేసుకొని మంచి అవకాశాలు అప్పుడప్పుడు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం చిన్న ఒక మిస్టేక్ చేయడం వల్ల ఉద్యోగానికి దూరం అయిపోతే మళ్ళీ మనము జాబ్ రానాక ఆలోచించి కూడా ఏముండదు. ఎందుకంటే 2017లో పోతే మళ్ళీ ఇప్పుడు డిఎస్సి వచ్చింది. అంటే సుమారుగా 6 సంవత్సరాలు. మళ్ళీ ఇంకొక 6 సంవత్సరాలు వెయిట్ చేయాలని మీకుంటే కనుక మామూలుగా చదవండి. 6 సంవత్సరాలు కనుక మేము వెయిట్ చేయలేను అన్న అభ్యర్థులు మంచిగా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని డిస్టిక్లో 1:4 కూడా లేదు. ఎందుకంటే కాంపిటీషన్. నల్గొండ లాంటి జిల్లాలో కనుక తీసుకున్నట్లయితే 380 ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. పోటీలో ఉన్నది 2,000 మంది అభ్యర్థులు కూడా లేరు. సో అలాంటి ప్లేస్లలో అంత ఒక ప్యూన్ అటెండర్ కూడా ఒక జాబ్ కూడా అంత కాంపిటీషన్ ఉండదు ఏమో. దీనికి అంత తక్కువ కాంపిటీషన్ ఉంది. కాబట్టి అభ్యర్థులు మీరు ఎక్కడ కూడా అది కాకూడదు. ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అయినట్టయితే ఉద్యోగం సాధించవచ్చు. అదేవిధంగా సరే అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి బుక్స్ కావచ్చు, ఎలాంటి మెటీరియల్ కావచ్చు, దేన్ని ప్రామాణికంగా చేసుకొని మనము ప్రిపేర్ అయినట్లయితే మనం సక్సెస్ కావచ్చు. అది కూడా ఒక ప్రధానమైనటువంటిది పాత్ర. కాబట్టి ఫస్ట్ మనం ఏ బుక్, ఇంతకుముందే నేను చెప్పినట్టు మనం ఒక మంచి మెటీరియల్ కావచ్చు, మంచి బుక్ కావచ్చు అండ్ గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం అని నేను చెప్పిన కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎడ్జిటి విషయంలో చూద్దాము. ప్రతి అభ్యర్థి కూడా ఈ స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అది కొన్నిసార్లు 4th, 5th నుంచి ప్రధానంగా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి అభ్యర్థి దగ్గర టెక్స్ట్ బుక్ ఉండవలసింది.
ఈ టెక్స్ట్ బుక్స్‌తో పాటు మార్కెట్‌లో ప్రతి సబ్జెక్ట్‌కు ఎవరో ఒకరు మంచి ఫ్యాకల్టీ ఒక బుక్ రాయడం ఉంటది. సో, అలాంటి బుక్స్ తీసుకోండి. వాళ్ళు అందరూ చదివినతో పాటు మా దగ్గర ఉండేటువంటి ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది బాగా యూజ్ అవుతది. నేను అదే చెప్తున్నా అభ్యర్థికి మీరు చదివిందే ఫైనల్ అనుకోకూడదు. టెక్స్ట్ బుక్స్ చదవాలే. ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి ఒక బాసర ఇన్‌స్టిట్యూట్ లాంటి కోచింగ్ అనేది అందుకే అవసరమని నేను చెప్తా. అలా గెస్ చేసేటువంటి లేదా సీనియర్స్ ఉద్యోగాలొచ్చినటువంటి సలహాలు తీసుకోవాలి. లేదా మార్కెట్‌లో కోచింగ్ సెంటర్‌లో లాంటివి ఎవరైనా అట్లాంటివి తీసుకున్నట్టయితే మీకు సక్సెస్ కాగలుగుతారు. సో, ఆ విధంగా ఎళ్ళండి. స్కూల్ అసిస్టెంట్ విషయానికొస్తే, ఈ స్కూల్ అసిస్టెంట్ విషయానికొస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైన్స్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నా. మ్యాథ్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు. ఈ మ్యాథ్స్ అభ్యర్థులు గురుకులాలాగా మీరు ఐఐటీ మెయిన్స్ స్థాయిలో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అంత పేపర్ డెప్త్ కూడా రాదు. కేవలం మనకిక్కడ ఎంసెట్ స్థాయిలో ప్రిపేర్ అయితే సరిపోతది. అంటే ఏ సిలబసు మనకు ఇచ్చిన సిలబస్ కాపీలో 10థ్ క్లాస్ వరకేమో టెక్స్ట్ బుక్స్‌లో ఉండాలి. అండ్ ఇంటర్మీడియేట్ సిలబస్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్మీడియేట్‌లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్‌లో మీకు ట్రిగనామెట్రీ గావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ గావచ్చు, ఇలాంటి సబ్జెక్టులు మనము ఎంసెట్ రేంజ్‌లో, ఎంసెట్ స్థాయిలో మనం ప్రిపేర్ గావాలి. అదేవిధంగా బయో సైన్స్ గనుక తీసుకున్నా గూడా బాటనీ, జువాలజీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఎక్కడ గూడా మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్‌ని నెగ్లెక్ట్ జేయకూడదు. ప్రతి బిట్ టు బిట్ ప్రతి ఒక్క లైన్ కాదు చిన్న బిట్ టు బిట్ కూడా మిస్ కాకుండా స్కూల్ బుక్స్ చదవాలి. ఎందుకంటే మన గురుకుల టీజీటీ పేపర్‌లో కనుక చూసినట్లయితే, ఆ టీజీటీ పేపర్‌లో ఏ టీజీటీ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా స్కూల్ సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్న రావడం జరిగింది. అవి కూడా ఈజీగానే రావడం జరిగింది. అందుకే మనం ఆ 10థ్ క్లాస్ లోపు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆ 10థ్ క్లాస్ లోపు ప్రతి లైన్ టు లైన్ చదవవలసిందే. అది చదివిన తర్వాత ఆ లింకప్ ఇంటర్మీడియట్‌లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో, ఆ ఇంటర్మీడియట్‌లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ గూడా ఈ బయో సైన్స్ గావచ్చు, ఫిజికల్ సైన్స్ గావచ్చు, ఈ మ్యాథ్స్ గావచ్చు, ఒక ఎంసెట్ స్థాయిలో మనం ప్రిపేర్ అయినట్లయితే సరిపోతది. ఒక ఐఐటీ లాగా, నీట్ లాగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. కేవలం ఎంసెట్ స్థాయిలో మనం గనక ఎంసెట్ రేంజ్‌లో గనక మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ 3 సబ్జెక్టులని సరిపోతది. దాదాపు సుమారుగా 2600 పోస్టులున్నాయి. ఇందులో ఒక ప్రధానంగా మ్యాథ్స్ గావచ్చు, బయో సైన్స్ గావచ్చు, ఫిజికల్ సైన్స్ గావచ్చు, సోషల్ గావచ్చు, తెలుగు గావచ్చు, ఇంగ్లీష్ గావచ్చు, హిందీ లాంటివన్నీ లాంగ్వేజెస్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులుంటాయి. 6 సబ్జెక్టులుంటాయి. ఈ 6 సబ్జెక్టులో కనుక చూసినట్టయితే అభ్యర్థులు గూడా ఏం చేస్తున్నారంటే, మాకు పోస్టులు తక్కువైనాయని కొంచెం ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా చాలా మటుకు ఉద్యమ బాటలు అవన్నీ నిరసనలు అవన్నీ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. సో, గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకొని మరి యాడ్ చేయొచ్చా? లేదా? అనేది మనకు అది చెప్పలేము కానీ, మీకు 2017 డీఎస్సీతో పోల్చుకుంటే గూడా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగానే ఉన్నాయి. 2017లో గనుక తీసుకున్నట్లయితే మనకు 1741 పోస్టే ఉన్నాయి. 1941 పోస్టులున్నాయి. ఈ రోజు గనుక తీసుకుంటే 2600 ఉన్నాయి. అంటే 700 పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి, సో, అప్పుడు 10 జిల్లాల ప్రకారంగా ఉండడం వల్ల పోస్టులు మనకు ఎక్కువగా అనిపించినాయి. ఈరోజు 33 జిల్లాల వైస్‌గా పోస్టులు డివిజన్ ఉంటది కాబట్టి, ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి, ఈ 33 జిల్లాల వైస్‌గా జిల్లాలు వేరైనాయి గానీ పోటీ అంతే ఉంటది కాబట్టి, అభ్యర్థులు ఎవరు గూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మాకు పోస్టులు తక్కువగా ఉన్నాయని మానసికంగా మీరు పడకూడదు. మానసికంగా మీరు ఇబ్బంది పడైతే మీరు చదవలేరు. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే గురుకులాలల్లో చాలా వరకు గురుకుల ఉద్యోగాలొచ్చి చాలా మంది ఎళ్ళిపోయారు. వివిధ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి పోటీ తక్కువనే ఉంటది కాబట్టి, ఆ ఉన్న పోస్టులను గూడా ప్రతి జిల్లాలలో పోస్టులున్నాయి కాబట్టి, వాటిని మీరు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్‌లో అదే విధంగా చెప్తున్నా. స్కూల్ అసిస్టెంట్‌లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటిది మెథడాలజీ. మెథడాలజీ పైన మీరు బాగా పెట్టండి. మెథడాలజీ పైన బాగా దృష్టి పెట్టండి. ఈ 16 మార్కులు మెథడాలజీ ఉంటది. ఆ తర్వాత మీ కంటెంట్ మీరు ఎలాగూ బీఎడ్ చేసిన అభ్యర్థులైతే స్కూళ్ళల్లో, కాలేజీల్లో వర్క్ చేస్తారు. మీకు కంటెంట్ పైన మీ సబ్జెక్ట్‌లో కంటెంట్ పైన మీకు ప్రధానమైనటువంటి అంటే మీకు అవగాహన ఉంటది. అదేవిధంగా ఈ పీఐ సబ్జెక్ట్ పైన మీకు కొంచెము కాలేజీలో వర్క్ చేసేవాళ్ళు, స్కూల్‌లో వర్క్ చేసే వాళ్ళకి పీఐ మీద గ్రిప్ ఉండదు కాబట్టి, ఇక్కడ మనకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి, ఒకవేళ కోచింగ్ రావాల్సిన వాళ్ళు ఉంటే బాసరకు గాని రావచ్చు ప్రిఫర్ చేయండి. లేదు రాలేని పక్షంలో ఉన్న వాళ్ళు ఒక మంచి బుక్ కొనుక్కొని మీరు చదివినట్లయితే కూడా సక్సెస్ అవుతారు. అందరు కోచింగ్ వచ్చే సక్సెస్ గారు. కోచింగ్ రాని వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనం మనం చదవగలుగుతామా లేదా అనేది మీ యొక్క కెపాసిటీని, మీ యొక్క స్ట్రెంగ్త్‌ని మీరు ఎస్టిమేట్ జేసుకోవాలి. మీరు బాగా చదవగలుగుతామంటే ఓన్‌గా చదివిన ఉద్యోగం వస్తది. చదవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ మేము షార్ట్ కట్‌లో టిప్స్ చెప్తాం కాబట్టి అది యూజ్ అవుతది. సో, ఇలాంటి షార్ట్ పీరియడ్‌లో టైం తక్కువున్నప్పుడు కోచింగ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఫస్ట్ మెథడాలజీ పైన, ఆ తర్వాత ఎవరి కంటెంట్ వాళ్ళ పైన వాళ్ళు అండ్ పీఐ పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టేసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం గూడా సాధించవచ్చు అండి. సో, ఇక్కడ
నేను చెప్పేది ఏంటంటే, ఒక క్వాలిటీ చదివే విధానం ఎలా ఉండాలంటే, ఏ అభ్యర్థి అయినా ఎలా చదవాలి అంటే, చదివే అటువంటి సబ్జెక్ట్ చాలా డెప్త్‌గా అండ్ అప్లికేటెడ్ ఓరియెంటెడ్‌లో చదవాలి. అలా చదివినప్పుడే ఉద్యోగాలొస్తాయి. చాలా వరకు హెచ్‌జిటి అభ్యర్థులు మేము ఆల్రెడీ ఎక్కడో దగ్గర ఎక్స్‌వైజెడ్ దగ్గర కోచింగ్ తీసుకొని సగం సగం చదువులు చదివితే ఉద్యోగం రాదు. ఆ చదివే అటువంటిది మనకంటే మనమే చదవం. మనకంటే చాలా మంది పోటీలో ఉంటారు కాబట్టి, మనం చదివిందే ఎప్పుడైనా ఫైనల్ అని అనుకోకూడదు. ఒకరు మించిన వాళ్ళు ఒకరు చదువుతారు కాబట్టి, ఆ కంపారిజన్ చేసుకోవాలి. మనం చదివింది ఎంతవరకు చదివినాం. ఇంత ఇంత చదివితే మనం మార్కెట్‌లో సక్సెస్ కాగలుగుతామా? అది మనం ఒక్కసారి గ్రహిస్తేనే మనం సక్సెస్ కాగలుగుతాం. లేదు నేను మొత్తం చదివినా అంటే నీకంటే వేలాది మంది చదివే అభ్యర్థులు ఉంటారు కాబట్టి నీకు పోటీ తత్వం అనేది తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. అలా తెలుసుకున్నప్పుడే సక్సెస్ కాగలుగుతావు. నువ్వేదో కొంచెం కొంచెం చదివి నేను మొత్తం చదివిన రివిజన్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినట్టే కాదు. చదివేది ఒకటే వర్డ్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి. చదివే అటువంటి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా చాలా డెప్త్‌గా చదవాలి అండ్ అప్లికేటెడ్ ఓరియెంటెడ్ చదవాలి. క్వెషన్స్ పేపర్ అనేది చాలా అప్లికేటెడ్ ఓరియెంటెడ్‌లో వస్తుంది. వస్తే ఈజీ అన్న వస్తున్నాయి క్వెషన్స్. 100 క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వెషన్స్ ఉంటే కొన్ని క్వెషన్స్ చాలా డెడ్ ఈజీ ఉంటున్నాయి. ఎవరైనా చేయగలుగుతారు. కానీ కొన్ని క్వెషన్స్ చాలా కఠినంగా ఉంటున్నాయి. ఆ కఠినమైనటువంటి క్వెషన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే ఉద్యోగం వస్తది. ఆ కఠినమైన క్వెషన్స్ ఎవరు చేయగలుగుతారు? బాగా చదివిన వాళ్ళు చేయగలుగుతారు. మామూలుగా చదివిన వాళ్ళు అవి చేయలేరు కాబట్టి వాళ్ళకే ఉద్యోగాలొస్తాయి. అదే మన గురుకులాలలో కూడా అదే రిపీట్ అయింది. ఎవరైతే బాగా చదివిర్రో వాళ్ళకే ఉద్యోగాలొచ్చినాయి. మామూలుగా చదివిన వాళ్ళకి ఎవరికీ కూడా ఉద్యోగాలు రాలేదు. ఇలా బాసరా ఇన్‌స్టిట్యూట్‌లో ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఇంతంత మందికి ఒక్కొక్కరికి 4, 5 ఉద్యోగాలు కూడా సాధించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఒక మేడమ్ ఉంది. ఈ షర్మిల మేడమ్ అని 5 ఉద్యోగాలు సాధించింది. 5 ఉద్యోగాలు, 2 జేఎల్స్ వచ్చినాయి. ఒక పీజీటీ వచ్చింది. 2 టీజీటీ ఉద్యోగాలొచ్చినాయి. బాసరా ఇన్‌స్టిట్యూట్ యూట్యూబ్‌లో కూడా వాళ్ళ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా చదవండి. అభ్యర్థులు ఎవరున్నా మంచిగా చదువుకోండి. కోచింగ్ వచ్చేవాళ్ళు కోచింగ్ రండి. లేని వాళ్ళు కూడా ఒక మంచి బుక్ తీసుకొని చదవండి. ఆ మంచి బుక్ తీసుకొని చదవడం వల్లనే మీరు సక్సెస్ కాగలుగుతారు కాబట్టి మార్కెట్‌లో ఏది దొరికితే అది మీరు తీసుకొని చదివినట్లయితే మీకు అదే ఫైనల్ అనుకుంటే కష్టమైతది. సో, మీరు ఎవరైనా ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళ నుంచి ఒక గైడెన్స్ తీసుకోండి. సక్సెస్ అయిన వాళ్ళ నుంచి కొంచెం గైడెన్స్ తీసుకొని లేదా మాలాంటి వాళ్ళని ఎవరైనా ఉన్నా వాళ్ళని కలిసి ఒకసారి మీరు ప్రిపేర్ కాండి. అలా అయితేనే మీరు సక్సెస్ కాగలుగుతారు. మీకు తోచిన విధంగా మీరు ప్రిపేర్ అయితే కష్టమైతది. చదివే విధానం కూడా ఒక సైంటిఫిక్ మెథడ్‌లో ఉండాలి. ఒక అప్లికేటెడ్ ఓరియెంటెడ్‌లో ఉన్నప్పుడే సక్సెస్ కాగలుగుతారండి. ఈ గ్రూప్స్ చదివిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ మీకు టెక్స్ట్ బుక్స్ కూడా కంపల్సరీ గ్రూప్స్‌తో చదివిన వాళ్ళు చాలా మంది పోటీలో ఉంటారు. సబ్జెక్ట్ ఎక్కువ చదివినోళ్ళు ఉంటారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ స్కూల్ సిలబస్‌తో పాటు ఇంటర్మీడియేట్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే స్కూల్ సిలబస్ ఉందో ఇంటర్మీడియేట్ టాపిక్స్ ఉన్నాయో ఆ ఇంటర్మీడియేట్ టాపిక్స్‌ని కూడా మనము హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు ఇవన్నీ కూడా చదవాల్సి వస్తది. మెథడాలజీ అనేది ఇక్కడ చాలా కీలకం. బాసరా ఇన్‌స్టిట్యూట్‌లో మన గురుకుల గనుక తీసుకున్నట్లయితే దాదాపు ఒక 30, 40 జేఎల్స్ రావడం జరిగింది. 47 పీజీటీ ఉద్యోగాలు రావడం జరిగింది. ఉద్యోగం రావాలంటే నీకు ఆడ సబ్జెక్ట్ ఉంటే నువ్వు ఓన్‌గా ప్రిపేర్ అయినా వస్తది. నీ దగ్గర సబ్జెక్ట్ లేదా నువ్వు ఆల్టర్‌నేటివ్ ఏదో ఒక కోచింగ్ సెంటర్‌ని లేదా ఏదో ఒక మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. నువ్వు ఓన్‌గా అలా ప్రిపేర్ అయినట్టయితే నువ్వు చదవలేవు. ఎన్ ఆహ్, వేలాది మందికి దాదాపు సుమారుగా 40,000 మందికి కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం అండ్ 7,000-8,000 మెంబర్స్‌కి టీచర్‌లను తయారు చేసిన అనుభవంతోటి చెప్తున్నా. నీవు ప్రయోగాలు ఎక్స్‌పెరిమెంట్ చేసేటువంటి టైం కాదిది. ఇది తక్కువ టైము. 3-4 నెలల టైమే ఉంటది కాబట్టి ఈ టైంలో మీ యొక్క నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఓన్‌గానే జాబ్ వస్తది. ఇవాళ గురుకులాలలో టాప్ ర్యాంక్స్ బాసరా ఇన్‌స్టిట్యూట్ తప్ప మిగతా అన్నీ కూడా టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఓన్‌గా పీహెచ్‌డీ స్కాలర్స్ వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యిర్రు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యిర్రు. వాళ్ళు కంటిన్యూ‌గా సుదీర్ఘ టైం వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సంవత్సరాలు ప్రిపేర్ అయితున్న అభ్యర్థులకే నాకందరూ డా డేటా డీటెయిల్స్ తెలుసు. ఇలా ప్రిపేర్ అయినట్లయితే మనకు ఉద్యోగం వస్తదని ఒక కాన్ఫిడెన్స్‌గా ఉండొచ్చు. సో, ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తది. బుక్స్ మనం సెలెక్ట్ చేసుకున్న ఒక బుక్కే మనకు ఒక మిత్రుడిని, ఒక బుక్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసుకుంటే మన మార్గం మంచి విధంగా వెళ్తది. ఒక చెడు వ్యక్తిని పరిచయం చేసుకుంటే మన లైఫ్ కూడా అలా విధంగా వెళ్ళిపోతది. అదేవిధంగా ఒక మంచి బుక్ చదివినట్టయితే మనకు ఒక మంచి బుక్, చెడు బుక్ ఏముండదు. ఒక మంచి బుక్ అంటే ఒక మంచి ఎక్స్‌పర్ట్ రాసే బుక్‌లో చాలా డెప్త్ చాలా ఆహ్, వె అది ఉంటది. సబ్జెక్ట్ ఉంటది. అందులో టిప్స్ ఉంటాయి. సో, సబ్జెక్ట్ డెప్త్ ఉంటది కాబట్టి, ఆ బుక్‌ని చదివినట్టయితే మన యొక్క లైఫ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితది. అదే ఒక మామూలు బుక్ మార్కెట్‌లో ఏది దొరికితే అది దొరికినట్టు మనం తీసుకుంటే, మనం అదే ఫైనల్ అనుకుంటే, మనకు అది పోటీలో చాలా అభ్యర్థులు వేరే బుక్కులు చదివి, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి బుక్కులు చదవడం వల్ల వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. మీరు ఇదే ఫైనల్ అనుకుంటే మీరు సక్సెస్ మార్కెట్‌లో కాలేకపోతారు కాబట్టి, ఒక ఒక నిర్ణయమే ఒక నిర్ణయం మీ యొక్క జీవితంలో, మీ యొక్క సక్సెస్‌లో 50% ఉంటదని నేను చాలా డెమోస్‌లలో, వీడియోలో చెప్తూనే ఉంటా. ఒక మంచి కోచింగ్ సెంటర్ కావచ్చు, ఒక మంచి మెటీరియల్ కావచ్చు, అలా మీరు మంచిగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క సక్సెస్‌కు అది చాలా ఉపయోగపడుతదండి.
థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.